గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. సో ఈరోజు మళ్ళీ చికెన్తో ముందుకు వస్తున్నాను. సో అదేంటి ఎలా అంటే మేతి చికెన్. సో అందరు మేతి చికెన్ అంటే పిల్లలు తినరు కదా ఫ్రెండ్స్, చేదుగా ఉంటుందని పెద్దవాళ్ళు కూడా తినరు. కాకపోతే విత్ మసాలా, ఇదేం మసాలా ఏంటి మీకు చూపిస్తాను, చూసే లెట్స్ గో. ఫస్ట్ ప్యాన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ప్యాన్ తీసుకొని ఆయిల్ కొద్దిగా ఆనియన్స్ వేయించుకోవాలన్నమాట. కొద్దిగానే వేసుకోవాలి. సో ఇలా కొంచెం ఆనియన్స్ దొడ్డుగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇలా ఒక గ్రైండ్ చేసుకుంటాం కదా, కొద్దిగా లైట్గా బ్రౌన్ అయ్యేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇలా బ్రౌన్ అయ్యింది కదా, మనం ఇప్పుడు కాజు అండ్ నువ్వులు పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు గ్రైండర్ చేసుకున్నాం కదా మనం, ఫ్రై చేసుకున్నాం కదా, గ్రైండర్ చేసుకుందాం. కొద్దిగా చల్లారినాక చేయాలి. సో ఇందులో మనం గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 4 వేసుకుంటున్నాను. అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా కర్డ్. సో ఇవన్నీ కొద్దిగా వాటర్ పోసి ఫస్ట్ నార్మల్గానే పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్, కాకపోతే మనం వాటర్ పోసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు పేస్ట్ అయిపోయింది. లెట్స్ స్టార్ట్ కుకింగ్. మెంతి కూర మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నానబెట్టాను ఒక 1 అవర్. ఇంకా మెంతులు చూడండి చాలా ఉన్నాయి, ఇంకా పర్లేదు లైట్గా ఉంటే. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. కుక్కర్ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్లో మనము జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు తగినంత, కారం 2 స్పూన్స్ వేసాను. అండ్ ఇందులో ధనియాలు అండ్ గరం మసాలా 2 మిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, 2 వేసేస్తున్నాను. సో ఇది మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు మేతి కూర వేసుకుందాం మనము. ఫ్లేమ్ కొద్దిగా సిమ్లోనే ఉంచాలి ఫ్రెండ్స్, మళ్ళీ మాడిపోతుంది. కొద్దిగా ఆయిల్లో ఇది ఫ్రై అయితే మనకి చేదు అనేది ఉండదు, పిల్లలకి అది తెలియదు అనమాట. సో పుట్టిగా వండితేనేమో తినరు కదా, సో ఇవేమో హెల్త్కి మంచిది. సో మనం ఇలా ట్రై చేస్తే అన్ని లీఫీ వెజిటేబుల్స్ కూడా తిన్నట్టుంటుంది పిల్లలు. సో ఇది మంచిగా వేగాక, కొంచెం స్మెల్ వెళ్ళాక మనం చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు వాష్ చేసిన చికెన్ మనం మెల్లిగా వేసుకుందాం ఫ్రెండ్స్. మెల్లిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇలా వేసుకొని కలుపుకున్నాను, కానీ ఏం స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, ఇప్పుడే సూపర్ వస్తుంది. ఇంకా మసాలా వేసాక ఇట్లుంటుందో. మెంతికూర ఉట్టిగ్గా తిన్నా సూపర్ ఉంటుంది, కాకపోతే మా వాడు తినడు. సో పిల్లలు ఎట్లా తిన్నారు కదా ఫ్రెండ్స్, సో అట్లా, ఓకేనా. మసాలా వేసేద్దాం మనం. సో ఫ్రెండ్స్ మసాలా వేసేసాను, మెల్లిగా మిక్స్ చేసుకొని లైట్గా వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్, ఎక్కువ పోయొద్దు, లైట్గా. సో మసాలా మంచిగా వేగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం లైట్గా వాటర్ పోసుకుందాము. సో కొద్దిగా వాటర్ పోసాం ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనము మంచిగా మళ్ళీ మెల్లిగా కలుపుకొని లెడ్ పెట్టేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్ ఎంత చిక్కగా అయింది, కాజు వేసాం కదా. సో రెడీ, సూపర్ టేస్ట్ అయింది. అండ్ మనకి మేతి ఇట్లా స్మెల్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్, పిల్లలు మంచిగా తినచ్చు మసాలాతో. సో మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం లాస్ట్లో
కొత్తిమీర పుదీనా ఉంది కదా, వేసేసుకుందాము. దేంట్లో అయినా ఫ్రెండ్స్ ఆకుకూరలు అంటే పిల్లలు తినరు కదా, సో మనం ఇలా ట్రై చేసుకోవచ్చు. మసాలాలు వేసి ఉట్టి కాజు కూడా వేసుకోవచ్చు. ఆనియన్ పేస్ట్ వేస్తే ఏంటంటే గ్రేవీ చాలా వస్తుంది అనమాట. సో అలా. అండ్ కర్డ్ కూడా ఆప్షనల్ ఫ్రెండ్స్, కర్డ్ కూడా వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, ఇష్టం అనమాట. సో ఇలా సూపర్. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.